హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 11కి సిలబస్ వదులుతామన్నారు కదా. సో సిలబస్ అయితే మనకి ఇక్కడ వదిలేశారు. చూద్దాము అసలు న్యూ చదవాలన్నా ఓల్డ్ చదవాలన్నా ఏదనేది. మెగా డిఎస్సి 2024 మనకు స్టార్టింగ్లోనే చూసినట్టయితే స్టార్టింగే ఇచ్చారండి. ఫాలో 2023-24 అకాడమిక్ ఇయర్ అంటే ఏంటంటే లాస్ట్ ఇయర్ అనమాట. 2023-24 అకాడమిక్ ఇయర్. ఇప్పుడు ఉండేటువంటి అకాడమిక్ ఇయర్ ఏంటి 2024-25. 2023-24 సంబంధించి థర్డ్ టు 10th అంట. అంటే ఏమంటే థర్డ్ టు 9th న్యూ ఆల్రెడీ చేంజ్ అయినాయి. 10th అనేది ఓల్డ్ ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ 10th న్యూగా మారింది. ఎప్పుడంటే ఈ ఇయర్ మాత్రమే. ఓకేనా. 2024-25 ఇయర్ 10th న్యూ అని వస్తుంది. ఇక్కడ మనకు మెన్షన్ చేసింది క్లారిటీగా ఇయర్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి 23-24లోదని. సో సిలబస్ ఏం చదవాలి అంటే థర్డ్ టు 9th సంబంధించి న్యూ చదవాలి. 10th క్లాస్ సంబంధించి ఓల్డ్ సిలబస్ అనేది చదువుకోవాలి. ఓకే. 2023 అకాడమిక్ ఇయర్ సిలబస్ థర్డ్ టు 10th క్లాసెస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ పీడిఎఫ్ అంతా కూడా మన వాట్సాప్ గ్రూప్లోనూ షేర్ చేస్తున్నాం, టెలిగ్రామ్ గ్రూప్లోనూ షేర్ చేస్తున్నామండి. మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ క్లిక్ చేసి ఇక్కడ మీకు యాప్లో కూడా మీకు ఇక్కడ సిలబస్ అనేది అప్లోడ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. హెచ్జిటికి సంబంధించి చూసినట్టయితే ఫస్ట్ ఇచ్చేసారండి. సో చూద్దాం హెచ్జిటికి సంబంధించి అసలు ఏ మార్క్స్కి ఏదేది ఉంటుంది అనేది. జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ కలిసి 8 మార్క్స్కి ఉంటుంది అనమాట. జీకే మరియు కరెంట్ అఫైర్స్ అంటే క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి 16 క్వశ్చన్స్ ఉంటాయి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు 4 మార్క్స్కి ఉంటాయి. క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఎడ్యుకేషనల్ సైకాలజీ దీనికి సంబంధించి 8 మార్క్స్ అనమాట. అంటే 16 క్వశ్చన్స్ ఉంటాయి. కంటెంట్ ప్లస్ మెథడాలజీకి సంబంధించి 60 మార్క్స్ అంటే 40 అనేది కంటెంట్ ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి, 20 అనేది మెథడాలజీ మార్క్స్. ఈ రెండు కలిసి మనకు 60 మార్క్స్. ఓన్లీ చూడండి కంటెంట్ అనేది 40 మార్క్స్ చేయడానికి వీలుంటుంది బాగా చదువుకుంటే కన్నా. అంటే థర్డ్ నుంచి 10th వరకు, థర్డ్ టు 8th మొత్తం 9th 10th లింక్ టాపిక్ చదువుకుంటే 40 మార్క్స్ అనేటివి మన చేతిలో ఉన్నట్టే. మొత్తం 80 మార్క్స్కి డిఎస్సి అనేది జరగబోతుంది. నెక్స్ట్ 80 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి 160 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. మిగతా 20 మార్క్స్ అనేటివి మనకు టెట్లో వచ్చిన దాన్ని బట్టి తీసుకుంటారు. టెట్లో మనకి ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో ఆ మార్క్స్ వేసుకోవాలి. సపోజ్ మనకు వచ్చినటువంటిది 120 అనుకోండి, బై మొత్తం మార్క్స్ ఎన్ని 150కి జరిగింది టెట్ మార్క్స్. సో ఇది మనకు 20%కి కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 20 అనేది వేస్తాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా పర్సంటేజ్ అనేది కనుక్కోవచ్చు. 3 5 15, 3 40 ఓకే. అంటే మనకి 5 8 40, 8 2 ఎంత 16 అంటే 16 మార్క్స్ అనమాట. 120 మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి 20కి 16 మార్క్స్ వచ్చినట్టు. సో ఈ 16 మార్క్స్ 80కి నీకు ఎంత వస్తాయో వాటికి కలుపుతారు. సో ఈ విధంగా మనకి టెట్ మార్క్స్ అనేటివి 20 మార్క్స్కి వెయిటేజ్ తీసుకొని 80కి కలుపుతారు. ఈ 80లో ఎన్ని మార్క్స్ వస్తాయో వాటికి కలుపుతారు అనమాట డిఎస్సికి. ఫస్ట్ చూద్దాం. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 8 మార్క్స్ ఇచ్చారు. సో ఇదండి మనకి మార్క్స్ పరంగా చూసుకున్నాం. సిలబస్ అనేది అయితే మనకి న్యూనా ఓల్డా అనేది ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసాం కదా. థర్డ్ నుంచి 9th వరకు న్యూ చదవాలి. 10th క్లాస్ అనేది ఓల్డ్ చదవాలి. ఇది మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అనేదంతా చూసుకున్నాం అనమాట. నెక్స్ట్ సిలబస్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇక్కడ అదేవిధంగా కంటెంట్ సంబంధించి చూసినట్టయితే కంటెంట్ తెలుగు సంబంధించి 8 మార్క్స్ అనమాట. ఓకే. తెలుగు సంబంధించి మెథడాలజీ 4 మార్క్స్. ఈ విధంగా మనకి 8 + 4 ఎంత 12 అండి. ఈ విధంగా 5 సబ్జెక్టులు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఈ విధంగా వేసుకుంటే మనకు 60 మార్క్స్ అనమాట. ఓకే. అంటే 40 + 20 ఇక్కడ మనకి మెథడ్స్ ప్లస్ కంటెంట్ కలర్స్ అనమాట. మన యాప్లో మీకు 499 రూపీస్కి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయండి. ఎగ్జామ్స్ అనేటివి రాసుకోవచ్చు. ఇక్కడ థర్డ్ టు 8th ఓకే. 9th కూడా న్యూ ఉంది. 10th ఓల్డ్ సిలబస్తో పెట్టున్నాము. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే కరెంట్ అఫైర్స్ అన్నీ మీకు ఇక్కడ ఉండడం అనేది జరిగింది. ఇది ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. ప్లస్ అందులోనే మీకు థర్డ్ క్లాస్ అనుకోండి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా ఎవ్రీ క్లాస్ లెసన్ వైజ్ ఉంటుంది. తద్వారా మీకు టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అవుతుందండి. టెట్లో కూడా చాలామందికి మన వీడియోస్లో నుంచి ప్లస్ మన టెస్ట్ సిరీస్లో నుంచి డైరెక్ట్ బిట్స్ కూడా రావడం జరిగింది. చూడండి మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఉన్నాయి ఇక్కడ 499
కోర్స్లోనే హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ ఉన్నాయన్నమాట. వీటిలో నుంచే మీకు మళ్ళీ టెక్స్ట్ బుక్ లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ మీకు ఈ పీడిఎఫ్స్ కనుక డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకున్నారంటే కన్నా ఎనఫ్ అండి. టెక్స్ట్ బుక్ మళ్ళీ చదవాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట పీడిఎఫ్స్ అయితే. ఓకే, వీటిల్లో నుంచే మీకు ఎక్కువ టెట్లో కూడా ఎక్కువ రిపీట్ అవ్వడం జరిగింది. డిఎస్సి కూడా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఇస్తారు కాబట్టి వీటిల్లో నుంచి మిస్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. లేదు నాకు మొత్తం వీడియో క్లాసెస్ అంతా కావాలి, ఆల్ సబ్జెక్ట్స్ అంటే పిఐఈ, సైకాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ మొత్తము కావాలి అనుకుంటే కనుక 599 రూపీస్తోనే మీకు ఇక్కడ అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీ తేజ చెప్పించేటువంటి క్లాసెస్ అనేటివి ఉన్నాయి చూడండి. నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు కదా మేడం మీరు చెప్పిన క్లాసెసే కావాలి అని చెప్పి. సో ఇక్కడ మనకు 3rd నుంచి 8th వరకు సంబంధించి అన్నీ మీకు ఇక్కడ క్లాస్ వైజ్ ఉంటాయి. దాంట్లోనూ మళ్ళీ మీకు లెసన్ వైజ్ మొత్తం మీకు ఎవ్రీ లెసన్ మొత్తం టెక్స్ట్ బుక్ చూపించే ఎక్స్ప్లెయిన్ చేసింటారు. మెయిన్ టెక్స్ట్ బుక్ చూపించేసే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. 3rd నుంచి 8th వరకు పీడిఎఫ్స్ కూడా ఇందులో మీకు అప్లోడ్ చేస్తున్నాం. 9th 10th కూడా అప్లోడ్ చేస్తున్నామండి న్యూ. ఓకే, మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఈరోజు అయితే మీకు కూపన్ కోడ్ ఉంటుంది. 500 రూపీస్ నార్మల్ ప్రైస్, కూపన్ కోడ్ పెట్టడం జరుగుతుంది. దాంతో మీరు 300 రూపీస్కే ఇక్కడ మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు. కూపన్ కోడ్ అనేది యూజ్ చేసుకొని డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఆల్రెడీ మీకు 3rd to 8th మొత్తం అప్లోడ్ చేస్తున్నాం. అంటే 8th ఇంకా మీకు హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవి కూడా మీకు ఇందులో ఉన్నాయి. ప్లస్ 9th మ్యాథ్స్ కూడా 9th క్లాస్ కూడా ఓకే అప్లోడ్ చేయడం జరిగింది. 9th మ్యాథ్స్ కూడా అప్లోడ్ అయింది చూడండి. చాలామంది అడిగారు కాబట్టి ఇక్కడ మీకు ఈ కోర్సులో అందుబాటులో ఉన్నాయి వీడియో క్లాస్ అనమాట టెక్స్ట్ బుక్ సంబంధించి. ఓకే, అదేవిధంగా సైకాలజీ సంబంధించి మనకు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచే మొత్తం రావడం జరుగుతుంది. ప్రీవియస్ బిట్స్ కూడా చూసినట్టయితే చాలా వరకు అకాడమీ నుంచే వచ్చాయి. టెట్లో కూడా 25+ అకాడమీ నుంచే వచ్చాయన్నమాట 30కి ఎవ్రీ సెషన్లోనూ. ఈ బుక్ అంతా మీకు వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, పీడిఎఫ్ ఉంది, ఈ బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాము. ప్లస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, రాసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్ టెట్ అయితేనేమి, డిఎస్సి అయితేనేమి 2028వి ఓకే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు పెట్టున్నాం అన్నమాట. ప్రీవియస్ బిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. ఇది మీకు మొత్తం బుక్ అంతా మీకు ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా స్కోర్ చేయొచ్చండి. సైకాలజీలో కూడా మొత్తం అకాడమీ బుక్ నుంచే మీకు తీసుకోవడం జరిగింది. టెట్లో కూడా చాలామంది సైకాలజీ కోర్సు తీసుకొని చాలా వరకు మార్క్స్ అనేటివి గెయిన్ చేయగలిగారు చూడండి. నెక్స్ట్ 1 రూపీతో టెస్ట్లు అనేటివి ఉన్నాయి సైకాలజీ సంబంధించి టాపిక్ వైజ్. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకునే లోపు 1000+ బిట్స్ అనేటివి కవర్ అవుతాయి. ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట. ఇది మనకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఓన్లీ 1 రూపీతో మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. లేదు మాకు ఓన్లీ పీడిఎఫ్స్ ఒకటే కావాలి అన్నా కూడా ఓన్లీ పీడిఎఫ్స్ కోర్స్ ఉంది. 3rd నుంచి 10th వరకు ఓల్డ్ న్యూ 2 పెట్టున్నాం. 3rd to 9th న్యూ ఉంది, 10th ఓల్డ్ ఉంది, 10th న్యూ కూడా అప్లోడ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఓన్లీ 199 రూపీస్కే జిరాక్స్ కూడా చేసుకోవచ్చు అనమాట డౌన్లోడ్ చేసుకొని. వీటి లింకులన్నీ మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది చూడండి. ఎక్కువ మంది అడుగుతున్నారు కదా కోర్సెస్ అనేది మీరు మేడం మీరు చెప్పినట్టే కావాలి అని చెప్పి. సో కోర్స్ అయితే మీకు రిలీజ్ చేయడం జరిగింది చూడండి, పర్చేజ్ చేసుకోండి. ఈ ఆఫర్ అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. 500 ఉండేటువంటి కోర్స్ ఓన్లీ 300కే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి అక్కడ. ఓకే, ఈ ఆఫర్ మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అండి మ్యాథ్స్కి సంబంధించి చూసినట్టయితే ఇక్కడ ప్రతిదానికి ఇచ్చారు చూడండి. 3rd నుంచి 8th వరకు మొత్తం చదవాలి, డిఫికల్టీ లెవెల్ 10th వరకు ఉంటుంది అని. అంటే ఏమని అర్థము, 9th 10th కూడా లింక్ టాపిక్స్ ఏమైనా ఉంటే కనుక చదవాలన్నమాట. మ్యాథ్స్ కంటెంట్ సంబంధించి 8 మార్క్స్ ఉంటాయి. నెంబర్స్, అర్థమెటిక్, జామెట్రీ, డేటా హ్యాండ్లింగ్, ఆల్జీబ్రా ఇవన్నీ మనకు, మెన్సురేషన్, క్షేత్రమితి ఇవన్నీ. ఓకే, మెథడ్స్ అయితే మనకు 4 మార్క్స్ సంబంధించి ఉంటాయి, 6 యూనిట్స్ సంబంధించి. నెక్స్ట్ సైన్స్ సంబంధించి చూద్దామండి. సైన్స్ కంటెంట్ 8 మార్క్స్ ఉంటాయి. ఓకే, కంటెంట్ అనేది లివింగ్ వరల్డ్. ఓకే, ఇది కూడా అంతే, లెవెల్ అనేది 10th వరకు చదువుకోవాల్సి ఉంటుంది. లివింగ్ వరల్డ్, లైఫ్ ప్రాసెస్, న్యాచురల్ ఫెనామినన్లో ఆబ్జెక్ట్స్, మెటీరియల్స్, మెజర్మెంట్స్ ఆఫ్ డిస్టెన్స్, మోషన్ సంబంధించి, లైట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, హీట్, ఫోర్స్, ఫ్రిక్షన్ అండ్ ప్రెజర్, కంబషన్ అండ్ ఫ్యూల్స్, ఫైబర్స్, సౌండ్, సమ్ న్యాచురల్ ఫెనామినా, అవర్ యూనివర్స్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్. మీకు అంతా తెలుగులో కూడా తర్వాత అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ప్రొఫెషన్ అండ్ సర్వీసెస్, అవర్ ఎన్విరాన్మెంట్. ఇది మనకు కంటెంట్ 8 మార్క్స్ అంటే 16 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మనకు 4 మార్క్స్ సంబంధించి అంటే 8 క్వశ్చన్స్ ఉంటాయి. మెథడాలజీ. నెక్స్ట్ సైన్స్ తర్వాత సోషల్ అండి. థీమ్ మనం చూసినట్టయితే ఫస్ట్ వన్ అవర్ యూనివర్స్, ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్, పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్. ఓకే, సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్విటీస్, కల్చర్ అండ్ కమ్యూనికేషన్. ఇవి 8 మార్క్స్కి. ఇదైతే మనకు మెథడాలజీ అయితే 4 మార్క్స్కి ఉంటుంది. 10 టాపిక్స్ అనేటివి.
ఇంగ్లీష్ ఇవ్వలేదు కదా చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ అనేది 8 మార్క్స్ అండి. ఇది కూడా కంటెంట్ అనేది 8 మార్క్స్, మెథడాలజీ అనేది 4 మార్క్స్. ఇక్కడ ఏవైతే ఇచ్చారో అవి చదువుకుంటే సరిపోతుందన్నమాట. మనకు ఇంకా మెథడాలజీ కూడా 10 యూనిట్స్ అనేటివి ఇచ్చారు. ఇది మనకు ఎడ్జిటీకి సంబంధించి నార్మల్ 1A పేపర్ వాళ్ళకి సంబంధించి. ఇదైతే 1B అనమాట, అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇదైతే సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి వాళ్ళకి కొంచెం చేంజ్ అవుతుంది, ఎవరు లేరు కదా. సో నెక్స్ట్ ఎస్ఏ చూద్దాము. స్కూల్ అసిస్టెంట్ సంబంధించి చూసినట్టయితే జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్కి ఉంటాయండి. అంటే ఎన్ని 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్సే ఉంటాయి, అంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి. సారీ, ఇక్కడ మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి జీకే 1 కరెంట్ అఫైర్స్. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అయితే 10 క్వశ్చన్స్ ఉంటాయి. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇది అయితే మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్. కంటెంట్ 40 మార్క్స్కి ఉంటుందన్నమాట. ఏ సబ్జెక్ట్ సంబంధించి వాళ్ళ సబ్జెక్ట్స్ అనమాట. అంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే తెలుగు, ఇది ఎస్ఏ తెలుగు కాబట్టి తెలుగుకు సంబంధించి చదువుకోవాలి. ఎంతవరకు? ఇంటర్ వరకు చదవాలి. మెథడ్స్ అయితే 20 మార్క్స్, అంటే 40 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. మొత్తం 160 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్. సేమ్ టెట్లో ఎన్నైతే వచ్చాయో అవి 20%కి వెయిటేజ్ తీసుకొని దీంట్లో కలుపుతారనమాట. ఇది మనకు సంబంధించి ఒకసారి చూద్దాం మీకు ఎంతవరకు ఇచ్చారో చూడండి. ఎస్ఏ సంబంధించి చూసినట్టయితే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదవాలన్నమాట పాఠ్యపుస్తకాలు. సేమ్ 3rd నుంచి 9th వరకు న్యూ చదవాలి, 10th అనేది ఓల్డ్ చదవాలి. నెక్స్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఓకే చదువుకోవాలి. అవేం మారలేదు కాబట్టి. ఇది మనకు సంబంధించి కంటెంట్ 40 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ మెథడాలజీ అయితే 20 మార్క్స్ అనమాట. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ మనకేం అవసరంలే. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సేమ్ అండి, 10 మార్క్స్. జీకే కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్, ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్క్స్, కంటెంట్ 40 మార్క్స్, మెథడాలజీ 20 మార్క్స్. మొత్తం మనకి ఇక్కడ 80 మార్క్స్. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి. మ్యాథ్స్ కూడా అంతే, ఇంటర్ వరకు చదవాలన్నమాట లెవెల్ అనేది. ప్రజెంట్ సిలబస్ అని ఇచ్చారు చూడండి, క్లాస్ 6th నుంచి ఓకే ఇంటర్మీడియట్ వరకు ప్రజెంట్ సిలబస్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ సేమ్ 10 మార్క్స్. జీకే కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్, ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్క్స్. ఇంకా ఫిజిక్స్ అయినా, బయాలజీ అయినా, సోషల్ అయినా వాళ్ళ కంటెంట్ సంబంధించి 40 మార్క్స్, మెథడాలజీ సంబంధించి 20 మార్క్స్ అండి. ఇదంతా మొత్తం కలిసి 80 మార్క్స్. ఓకే, స్కూల్ అసిస్టెంట్ 6th నుంచి చదవాలి, 3rd నుంచి అవసరం లేదు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. ఎడ్జిటీ వాళ్ళైతే 3rd నుంచి చదవాల్సి వస్తుంది. ఓకే, ఇదండి మనకు సంబంధించి. నెక్స్ట్ వీడియోలో ఎడ్జిటీకి సంబంధించి తెలుగు మీడియంలో సిలబస్ అంతా ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుందామండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఈ లింకులు అనేవి ఇచ్చున్నాము, దాంట్లో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్స్ అన్ని మీకు అక్కడ షేర్ చేయడం అనేది జరుగుతుంది. మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ ఎవరైతే తీసుకోలేదో ఇంకా పర్చేస్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. చాలామంది అడిగారు కాబట్టి మీకు కోర్సు కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. చాలా తక్కువ కాస్ట్కి ఉంది. ఇప్పుడైతే పర్చేస్ చేసుకోండి, తర్వాత ఆఫర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.